ఆఫీసుల్లో స్వీపర్ ఉద్యోగం చేసే వారి జీవితం చాలా సాధారణంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఓ సొంత ఇల్లు, టూ వీలర్ సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. పోనీ కాస్త పొదుపుగా ఉంటే చిన్నపాటి కారు కొనుగోలు చేయొచ్చు. కానీ ఇక్కడ స్వీపర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి లైఫ్ స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఇంట్లో 1, 2 కాదు, కోట్లాది రూపాయల విలువ చేసే 9 లగ్జరీ కార్లున్నాయి. దీంతో గవర్నమెంట్ ఆఫీసులో స్వీపర్గా పనిచేసే వ్యక్తికి కోట్లాది రూపాయల విలువైన కార్లు ఎలా వచ్చాయా అని నోరెళ్లబెడుతున్నారు అధికారులు, స్థానికులు. యూపీ గోండా జిల్లాకు చెందిన స్వీపర్ సంతోష్ జైస్వాల్ కోట్లకు పడగలెత్తాడు. ముందు గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేశాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్గా ప్రమోషన్ పొందాడు. ఆఫీస్లో చేరాక అక్రమాలకు తెరతీసి ఎడాపెడా సంపాదించడం మొదలుపెట్టాడు. ఆఫీస్లోని ఫైళ్లను తారుమారు చేయడం, సంబంధిత పార్టీల నుంచి భారీగా గిఫ్ట్లు పొందడం సంతోష్ నిత్యకృత్యంగా మారింది. సంపాదన కోట్లకు చేరింది. దీంతో సంతోష్ లగ్జరీగా బతకడం మొదలుపెట్టాడు. ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ వాటిని దర్జాగా ఇంటి ముందు ప్రదర్శించుకునేవాడు. ఇక ఆయన ఇంట్లో ఖరీదైన కొత్త కార్లు తళతళా మెరిసిపోతుండడం చూసి సదరు స్వీపర్ 2 చేతులా కాదు 10 చేతులా సంపాదిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సదరు స్వీపర్ కార్ల సంగతి, ఆయన వెలగబెడుతున్న రాయల్ లైఫ్ గురించి ఆ నోటా ఈ నోటా అధికారుల దృష్టికి చేరింది. దీంతో విచారణ ప్రారంభించిన అధికారులు స్వీపర్ ఇంట్లో పార్క్ చేసిన కార్లను చూసి అవాక్కయ్యారు. అక్రమాలు బయటపడడంతో సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సంతోష్ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే అతని దగ్గర 9 లగ్జరీ కార్లు ఉన్నట్లు తేలింది. ఈ వాహనాలు సంతోష్ సోదరుడు, భార్య పేరు మీద ఉన్నట్లు అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి నివేదిక ఇచ్చారు. సంతోష్ బ్యాంకు ఖాతా వివరాలు కూడా పరిశీలిస్తున్న అధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.